కరెక్ట్గా 3 సంవత్సరాలు అమర్నాథ్ గౌడ్ 9వ తరగతి చదువుతున్న పిల్లగాడు తన అక్కకు అన్యాయం జరిగిందని చదువుకుంటున్నటువంటి తన అక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పాపని కొంతమంది పోకిరీలు వైసీపీ సానుభూతి పరులు ఆ పాపని ఏడిపిస్తుంటే ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ పాప ఇబ్బంది పడుతూ ఉంటే ఆ తమ్ముడికి తెలిసి మా అక్కని ఈ విధంగా మాట్లాడతారా, ఇలా గారు జరిగితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పని నేరుగా వెళ్ళి ఆ పోకిరి యాదవ్కి చెప్పొచ్చారు. రెండో రోజు ఆ పిల్లగాడు రోడ్డు మీద పోతూ ఉంటే బలవంతంగా పట్టుకెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు 9వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ గౌడ్ని. వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగితే ఆ రాక్షస పాలనలో బీసీల యొక్క జీవనాన్ని, జీవిత విధానాన్ని ఎంత దారుణంగా హింసించారంటే నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు మాట్లాడినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి నిర్కషంగా బీసీల అణచివేత చేశాడు. బీసీల మీద దాడులు చేయించారు. అమర్నాథ్ గౌడ్ కానీ, తోట చంద్రయ్య కానీ, తర్వాత జరిగినటువంటి దళితుల మీద జరిగిన దాడులు కానీ, ఎమ్మెల్సీ అనంతబాబు తన సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే కూడా దిక్కులేదు. బీసీల యొక్క హక్కుల్ని కాలరాస్తూ, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని పాడు చేస్తూ, బీసీ కార్పొరేషన్లో వచ్చినటువంటి నిధుల్ని నిర్వీర్యం చేసి 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క 133 కులాల యొక్క బీసీలని పూర్తి స్థాయిలో అణచివేసినటువంటి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను నాశనం చేసి రిజర్వేషన్ని, కార్పొరేషన్ నిధుల్ని, హక్కుల్ని చివరికి దాడులు చేసి చంపేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందంటే అది ఒక్క గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. అటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో ఎవరు ఎక్కడా చూడలేదు, అటువంటి పాలన కూడా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ బీసీని ఎన్నెముకగా చెప్తే తెలుగుదేశం పార్టీలోని విద్యావంతుల్ని, ప్రొఫెసర్స్ని, డాక్టర్స్ని, లాయర్స్ని బీసీ సామాజిక వర్గాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి రాజ్యాధికారం అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది.